హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఈరోజు మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రోజు అన్నమాట. ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి, అందులో ఫ్రెండ్స్ తోటి స్వీట్ మెమోరీస్ కాబట్టి స్పెషల్ డే అని చెప్పుకోవాల్సిందే ఇది నేను. అలాగే మీకు కొందరికి తెలియని విషయం ఇందులో ఒకటి ఉంది. నేను ఇప్పుడు దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి ఏది అనేది, మా మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను. సో కంప్లీట్గా వీడియో చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మరియు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటి దగ్గర కూడా ఎలా జరిగింది సెలబ్రేషన్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో పెడతాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఉదయాన్నే లేచి ఇలా యానివర్సరీ స్పెషల్ అని చెప్పేసి నేను రంగోలీతో ముగ్గు వేసుకున్నాను. ఇలా 2 సింబల్స్ పెట్టేసి 2 పక్షులు వేసేసి అలా 2 ఫ్లవర్స్ తోటి చిన్నగా సింపుల్గా డిజైన్ చేశాను. మా ఇంటి దగ్గర పిల్లలు కూడా పాప ఆంటీ ఇష్టంతో వేసుకుంది అని చెప్పేసి ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయలేదు. సాయంత్రం వరకు అలానే ఉండిపోయింది. మా వారు డ్యూటీ నుండి వచ్చేసరికి టెంపుల్కి రెడీ అయి ఉండాలి కాబట్టి సో పెద్దగా వేసుకోలేదు. ఇలా చిన్నగా డిజైన్తోనే సెట్ చేశాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. నెక్స్ట్ మేము ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకొని టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ మాకు లోకల్లో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే వరుసగా 3 టెంపుల్స్ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ అక్కడికే వెళ్తాము. అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి సో పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయాము. సో ఇలా లోపలికి వెళ్ళాక 3 ఒకటి దగ్గర ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి అటు సైడ్ శివాలయం ఉంటుంది, మధ్యలో వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి వస్తే ఇలా 3 దేవుళ్ళను ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చండి. చాలా బాగా అనిపిస్తుంది. మమ్మీ డాడీతో వీడియో తీయలేదు, మళ్ళీ రానంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చేసానన్నమాట. సో పాప వీడియోగ్రాఫర్ లాగా ట్రై చేద్దాం అనుకున్నాడు కానీ కొంచెం బ్లర్ వచ్చేసింది వీడియో. ఇలా ఫస్ట్ శివుని దర్శనం చేసుకున్నాము. అలా దర్శనం చేసుకొని టెంపుల్ నుండి వచ్చేసాక మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చేసారు. సో అందరం కలిసి కాలేజ్లో మేము ఫ్రెండ్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. దానికోసం అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఏంటి ఫ్రెండ్స్ మీటింగ్ అని చెప్పేసి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు అనుకుంటున్నారు కదా. సో మీకు ఇప్పుడే చెప్పాల్సిన టైం వచ్చేసింది అన్నమాట. సో విషయం ఏంటంటే మేమిద్దరం డిగ్రీ క్లాస్మేట్స్ అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో లవ్ చేసుకున్నాము. ఫైనల్ ఇయర్ అయిపోయగానే మ్యారేజ్ చేసుకున్నాము. మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అన్నమాట. అండ్ ఇంటర్ క్యాస్ట్ కూడా కాదు, సేమ్ క్యాస్ట్ మాది. సో మేము ఇంట్లో ఒప్పించి పెద్దల ద్వారా పెళ్లి చేసుకున్నాము. సో మాకు ఈరోజే యానివర్సరీ అవ్వడంతో మాకు అది ఒక స్పెషల్ అనిపించిందండి. మేము వెళ్ళగానే మా క్లాస్ బాయ్స్ కేక్ తీసుకొచ్చారు. కేక్ తీసుకొచ్చి ఇలా మాకు సెలబ్రేషన్ చేశారట. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఓల్డెన్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. మా పిల్లలతో అలా చేసుకోవడము అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సందర్భంగా నేను మా ఫ్రెండ్స్కి అండ్ మా క్లాస్ బాయ్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఇదే రోజు కలుద్దాం అనుకోవడము, అందులో మాకు ఇది యానివర్సరీ అవ్వడము మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము కాలేజ్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుందో మా మ్యారేజ్ కూడా అన్ని ఇయర్స్ అవుతుంది. అంటే 13 కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇది 14th రన్నింగ్. సో 13 ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది అయినా మేము అలా అప్పటికి అప్పుడు ఓకే అనుకొని కలుసుకున్నాము. ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారండి. దాదాపు మా క్లాస్ అంతా ఒక 100 మెంబర్స్ వరకు ఉంటారు. అందులో ఒక 20% వరకే వచ్చేసారు. ఇంకా 80% రాలేదు. సో నెక్స్ట్ టైం గ్యాదర్ చేసినప్పుడు కంపల్సరీ అందరినీ పిలిచి అందరు రావాలి అని చెప్పేసి అనుకున్నాము. సో ఈ సందర్భంగా అందరం కలిసి మేము చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళు మాకు ఇలా సెలబ్రేషన్ చేయడము, మాతో వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడము మాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని చెప్పేసి. ఓకే
నెక్స్ట్ ఫోటో వీడియో సెక్షన్ అంతా అయిపోయాక ఇలా కూర్చొని అందరము బిస్కెట్స్, కేక్, కూల్ డ్రింక్స్ తినుకుంటూ తాక్కుంటూ కూర్చొని అలా కాసేపు మాట్లాడుకున్నాం అందరం కలిసి. అలా ఒక 15-20 మినిట్స్ అలా టైం స్పెండ్ చేశాక నెక్స్ట్ ఏం చేద్దామా అని చెప్పేసి, మేము ముందు ప్లాన్ వేసుకోలేదు కదా ఏంటి ప్రోగ్రాము ఏం చేద్దామని చెప్పేసి, జస్ట్ వాట్సాప్ గ్రూప్ ద్వారానే కలుసుకొని అప్పటికప్పుడు వెళ్ళాం కాబట్టి ఏం ప్రిపరేషన్ లేదు. సో అందుకే ఇక్కడ డైరెక్ట్ ప్లాన్ వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకుంటూ డిగ్రీ అయిపోయాక ఎలా కష్టపడ్డారు, ఎలా ఏం చేశారు, వాళ్ళు ఎలా ఎదిగిపోయారు అనేది వాళ్ళ మాటల్లో ఒక్కొక్కరి ద్వారా స్పీచ్ ఇచ్చారన్నమాట. సో ఇది ప్రోగ్రామ్ అంతా అయిపోయాక నెక్స్ట్ అదే కంటిన్యూ చేశాము. ఇందులో ఒకటి జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే, మా క్లాస్మేట్ ఒక అబ్బాయి చనిపోయాడు. అశోక్ అతని పేరు, సూసైడ్ చేసుకున్నాడు. సో అతన్ని ఈ సందర్భం ద్వారా గుర్తు చేసుకొని మేము ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించాము. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి 1 by 1 స్పీచ్ ఇచ్చారు. సో ఆ స్పీచ్ ఎవరి మాటల్లో ఏం చెప్పారనేది నేను ఓన్ వాయిస్లో పెట్టేస్తాను. ఇందులో మా వారు ఒక స్టోరీ చెప్పారన్నమాట. అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఈ స్టోరీ సపరేట్గా ఒక వీడియోలో పెట్టేస్తాను. అదంతా ఇప్పుడు పెట్టలేను, చాలా లాంగ్ ఉంటుంది ఆ స్టోరీ అంతా. ఇలా ఒక 2 మినిట్స్ కూడా మా వారు స్పీచ్ ఇచ్చేశారు. 2021లో మా సింధువారు నాన్న ఉద్యోగం మెడికల్ ఇన్వెస్టిగేషన్ కేసీఆర్ పెట్టిన స్కీమ్ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రైవేట్లో 5 నెలల ఉద్యోగం చెప్తాను. ఈ అవకాశం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. విషయం ఏంటంటే పెళ్లి రోజు వేడుగా మీ మధ్యలో జరుపుకుంటారని నేను అసలు ఏ రోజు గుర్తించలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే రోజు మళ్ళీ మీ పెళ్లి కూడా మేమే చేస్తాం. అందరికీ ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పెళ్లి చేసినాం ఒప్పుకున్నాడు. పెళ్లి తర్వాత మాత్రం పెద్దగా నాకు చెప్పుకోవాల్సిన స్టోరీ ఏముంటుంది. నేను పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో చెప్తాను. పెళ్ళి ముందు అన్ని తెలుసు కాబట్టి 2011లో పెళ్ళైన తర్వాత మేము ఒక 2-3 years చాలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళకు మేము ఆ స్ట్రగుల్ అయ్యే దాన్ని నెట్టుకొచ్చినాం కాబట్టి మీ అందరి ముందు మేము ఇప్పుడు స్టేజ్లో నిల్చోగలిగినాము. అప్పుడు కనుక అందరిలాగా మేము ఏమి ఆలోచించకుండా విడిపోతే ఇలా మీ ముందు ఉండేవాళ్ళం కాదు మేము అని చెప్పి పెళ్ళి చేసుకోవడమే కాదు, దాన్ని పైకి తీసుకురావడం కూడా ఒకటి ఉంటుంది అని. ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకుంటున్నారు 2 years వాళ్ళ మధ్యలో అనుష్ఠానం లేకుంటే అంత అయిపోతాను. మేము పడ్డాము 2 సంవత్సరాలు అది కాబట్టి అరేంజ్ అయినా కానీ మేము 2 సంవత్సరాలు మేము కూడా బాగా తిప్పలు పడ్డాము. ఫైనాన్షియల్గా అన్నింటిలో మాకు బాగా ఇబ్బంది అయింది. మీకు అందరూ తెలిసే ఉంటుంది స్టోరీ. కానీ అది 3 years తర్వాత కూర్చొని పాప వచ్చిన తర్వాత మాకు అప్పటి నుండి కొద్దిగా సెట్ అయిపోయింది, కలిసి వచ్చింది. చనిపోయేదే బతికినాము. లాస్ట్ స్టేజ్లో ఉండే ఆమె కూడా చనిపోయేదే బతికింది. అప్పుడు మాకు 0, టోటల్గా 0 పాప వచ్చినాము. మా దగ్గర 0 ఉండే. ఇప్పుడు మేము స్టేజ్కి రాగలిగినాము. ఇప్పుడు మా డాడీ జాబ్ చేస్తూ అతను మేము ఎప్పుడైతే స్టేజ్లో ఉండగలిగినాము మాకు మేము హ్యాపీగా ఉంటాము. ఇద్దరు పిల్లలు, అమ్మ నాన్న అమ్మ, మేము అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మా పెళ్లి రోజు వేడుక చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే మర్చిపోయినా మీకు కిరణ్కి మీరైతే సపోర్ట్ చేస్తారు, నాకు కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేసారు. కాకపోతే నేను బయట వెళ్ళలేదు, ఎవరికి చెప్పుకుంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది, ఒకరి తర్వాత ఒకరికి ఇష్యూ అయిపోతుంది. నేను ఎవరికి చెప్పుకోలేదు ఎక్కువ. లాస్ట్ స్టేజ్లో మా ఇంట్లో ఎప్పుడు తర్వాత తెలిసి చెప్పినాను, ముందు ఎవరికి చెప్పలేదు. కిరణ్ చెప్పుకున్నాడు వచ్చిన కానీ అది నాకు కూడా వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేస్తారు. ఇట్లా ఒకటి అట్లా ఒకటి ఇద్దరు అని చెప్పేసి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. 2008 మ్యాచెస్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గణేష్. ఎందుకంటే మనకప్పుడు తెలియని స్టేజ్లో ఏదో చేసినా కానీ ఇప్పుడు అందరూ కలిసి మంచిగా సెట్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది. 2011లో అయింది, అందరూ వచ్చి కలిసి కదా.
ఇలా 1 by 1 గర్ల్స్ అండ్ బాయ్స్ స్పీచ్ ఇచ్చాక మా క్లాస్ టీచర్ వచ్చారు. సో తనతో కూడా ఒక ఫోటో దిగడం జరిగింది. అందరి వీడియోస్ తీయడం కుదరలేదు. సో కొందరి మాత్రమే తీశాను. నెక్స్ట్ ఇలా ఫొటోస్ దిగాక ఒక రీల్ తీసుకొని అలా కాసేపు బాయ్స్ డ్యాన్స్ చేశారు. అలా 2:30 అయిపోయిందండి అప్పటికే. నెక్స్ట్ కాలేజీలో ప్రోగ్రామ్ అంతా అయిపోయాక లంచ్ కోసం అని చెప్పేసి సితారా గ్రాండ్కి వెళ్ళాము. మేము లంచ్ ప్రిపరేషన్ అంతా అక్కడే చేసుకున్నామండి. ఎందుకంటే కాలేజీకి తీసుకొచ్చి అక్కడ వేడికి తినలేము కాబట్టి సో అందులోనే తినేస్తే అయిపోతుందని చెప్పేసి అక్కడికే వెళ్ళిపోయాము. మేము అక్కడే ఆర్డర్ చేసుకొని అక్కడే తినేసాము. కాసిని మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటూ లేని వాళ్ళ నెంబర్లు గ్యాదర్ చేసుకుంటూ అలా ఒక్కొక్కరిని గ్రూప్లో యాడ్ చేస్తూ కాసేపు మాట్లాడుకొని అలా తినేసి బయటకు వచ్చేసాము. రెస్టారెంట్లోనే బిల్లు కట్టేస్తా అంటే వద్దని చెప్పేసారు మా ఫ్రెండ్స్. మనము ఇలా కడదాం అనుకున్నాం కదా, వద్దు అని చెప్పేసి అన్నాక నెక్స్ట్ వీళ్ళ క్యాన్వాస్ని తీసి ఇవ్వడానికి అని చెప్పేసి బయట చిన్న హోటల్కి వచ్చేసి అందులో మిల్క్ షేక్ తీసుకున్నామండి అందరం కలిసి. అక్కడ ఒకసేపు 15 minutes అలా మాట్లాడుతూ టైం స్పెండ్ చేసాము. తర్వాత ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు చేరుకున్నాము. నేను నెక్స్ట్ 1 or 2 yearsలో మళ్ళీ కలుసుకొని గ్రాండ్గా ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇంటి దగ్గర ఇలా చిన్నగా డెకరేషన్ చేసాము. నాకు ఎక్కువ టైం లేదు, మళ్ళీ మాకు స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా సింపుల్గా చేసేసాను. అప్పటికి మేము కాలేజ్ నుండి వచ్చేసరికి 4 అయిపోయింది. సో వచ్చాక వంట చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. ఇలా వాళ్ళు వస్తుంటే చిన్న వీడియో క్యాప్చర్ చేశాను. ఇలా నా కోసం అందరూ వచ్చారు. ఇదేదన్నట్టు మేడం బయటికి అయ్యో అయిపోయింది కదా అసలు అసలు ఒక కూల్ డ్రింక్ 2 straws పెట్టాలి సార్. ఎంతమంది అక్కర్లేదు కానీ ఏదో రాదు.
ఇక్కడ చూడు అక్కని చూడు నీకు చెయ్యి పడతానమ్మా బరాబర్ ఇలా ఫైనల్గా కొన్ని డ్యాన్సులు వేసి మా వెడ్డింగ్ యానివర్సరీని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. అటు కాలేజీ ఫ్రెండ్స్ మధ్యలో ఇలా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకున్నాము. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.